పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ మరికొన్ని గంటల్లో స్టార్ట్ అవబోతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అసలు సిసలైన హైలైట్ డైనమిక్ లుక్స్ తో కాటమరాయుడు చేసిన హంగామాను శాంపుల్ గా ప్రజెంట్ చేసే థియేట్రికల్ ట్రైలర్, అలాగే అబ్రాడ్ లో షూట్ చేసిన పాటల తాలూకు ప్రోమోస్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ సెన్సార్ దగ్గర క్లీన్ యూ సర్టిఫికెట్ తెచ్చుకున్న కాటమరాయుడు సీరియస్ గా సెన్సిబుల్ కామెడీతో చంపేస్తాడని అర్థమవుతుంది. అలాగే శృతి హాసన్తో క్యూట్ రొమాన్స్ చేస్తూ గిలిగింతలు పెట్టబోతున్నాడు. మొన్నటి వరకు 90 కోట్లు దాటిన కాటమరాయుడు ప్రీ రిలీజ్ బిజినెస్ క్లీన్ యూ సర్టిఫికేట్ తెచ్చుకోవడంతో 120 కోట్లకు చేరిందని టాక్ వినిపిస్తుంది. ఈ అమౌంట్ రికవర్ చేయడం పవన్ కి పెద్ద కష్టం కాదు. ఒక డిజాస్టర్ తర్వాత ఈ రేంజ్ బిజినెస్ జరగడంతోనే పవన్ క్రేజ్ తెలుస్తుంది. పైగా సినిమా విడుదలైన 2 వారాల దాకా కాటమరాయుడికి ఎదురుగా నిలబడడానికి ఎవరూ సాహసించడం లేదు కూడా. ఆల్మోస్ట్ 80% ఆఫ్ థియేటర్స్ సోలోగా కాటమరాయుడు కమాన్ అంటూ కాసుకుని కూర్చున్నాయి. పైగా ఎగ్జామ్స్ సీజన్ కూడా కంప్లీట్ అయిపోవడంతో కామెడీని పంచే కాటమరాయుడికి రిపీట్ ఆడియన్స్ పెద్ద ఎత్తున పోటెత్తుతారు. ఇక ఈ మధ్యకాలంలో సరైన హిట్ పడక డల్ అయిన థియేటర్స్ ఈరోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్ తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలు పెట్టేస్తాయి. సో థియేట్రికల్ ట్రైలర్ ఇప్పుడు అన్నింటికీ కీలకంగా మారింది. అందుకే ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్ అంతా కాటమరాయుడు కోసం వెయిటింగ్లో ఉన్నారు. ఇక ఈ సినిమాకి గతంలో ఎన్నడూ లేనంతగా భారీ హోర్డింగ్లతో క్రేజీ పబ్లిసిటీ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ని బట్టి చూస్తే కలెక్షన్స్ కౌంట్ ఫస్ట్ డే 40 crores దాటుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి కాటమరాయుడు ఎంట్రీతో కొత్త లెక్కలు స్టార్ట్ అవ్వడం మాత్రం ఖాయం. అమ్మాయిలకు సంబంధించిన అవకాశాలు వాళ్ళు ఇచ్చే చనువును బట్టే ఉంటాయి. దాన్ని ఎలా ఫేస్ చేస్తాం? అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారు కదా, అలాంటి వేలో అప్రోచ్ అయిన చాలామంది ఎదవలు ఉన్నారు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు, డైరెక్టర్లు కూడా ఉన్నారు. వై కాంట్ యూ బీ మై క్లోజ్ ఫ్రెండ్? దిస్ ఈస్ ద అప్రోచ్. యూస్ చేసిన వర్డ్స్ కూడా ఇవి. నేను ఇచ్చింది ఏంటంటే